మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. అంటే ఈ మధ్య కాలంలో ఒకప్పటితో కంపేర్ చేస్తే ఒకప్పుడు పిల్లోడు మనకి జాయింట్ ఫ్యామిలీస్ ఉండడం కావచ్చు, అండ్ ఎక్కువగా మదర్తో కావచ్చు, పేరెంట్స్తో కావచ్చు అటాచ్మెంట్ ఎక్కువగా ఉండేది. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళ టైంని ఎక్కువగా పిల్లలకి కేటాయించేవారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ సందర్భాల్లో తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే సమయం అనేది చాలా తక్కువైంది అని చెప్పొచ్చు. ఆ సమయం తక్కువ ఇవ్వడం ఎస్పెషలీ పిల్లలకి, దాని ఇంపాక్ట్ వాళ్ళ ఫ్యూచర్ మీద ఎలా ఉంటుంది సార్? చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. దీనికి ఒక కథ చెప్తాను. అంటే ప్రతి ఒక్కరూ కూడా మనం ఇచ్చేదంతా ఇస్తున్నాము, సౌకర్యాలు ఇస్తున్నాను, కావలసిన ఫుడ్ ఇస్తున్నాము, ఇంకేం కావాలి అని అనుకుంటారు. వీటన్నిటికీ కూడా ఒక ప్రత్యామ్నాయం ఒకటి ఉంటుందండి, పేరెంట్స్ టైం అనేది. సో దానికి ప్రత్యామ్నాయం ఉండదండి. పేరెంట్స్ యొక్క క్వాలిటీ టైం పిల్లలతో స్పెండ్ చేయడం అనేటువంటిది ఒక మొక్కకి ఆక్సిజన్, వాటరు, ఆ ఇంగ్రీడియంట్స్ ఎంత అవసరమో పేరెంటల్ టైం అనేటువంటిది కూడా, క్వాలిటీ టైం అనేటువంటిది కూడా అంతే ఇంపార్టెంట్ అండి. మిగిలిన అందించినప్పటికీ దానిలో కావాల్సినంత శక్తి రాదన్నమాట అండి. మొక్క పెరుగుతుంది కానీ అది శక్తివంతంగా ఉండదు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి ఒక కథ చెప్తానండి. భీష్ముడు అంపసాయి మీద పడుకుని ఉన్నారు. అప్పుడు ఆయన చనిపోవటానికి ముందు ధర్మరాజు రాజు అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి పాలనకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అప్పుడు ఆ సందర్భంలో న్యాయం గురించి, ధర్మం గురించి, పాలన ఎట్లా ఉండాలి, రాజు ఎట్లా ఉండాలి అనేటువంటిది ఎంతో లోతైనటువంటి విశ్లేషణ చేస్తూ ఆయన ధర్మరాజు గారికి చెప్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ధర్మరాజు గారు భీష్ముడు యొక్క ముఖం వైపు చూసి, పితామహ, ఏంటో మీ ముఖంలో ఏదో ఒక తెలియని వెలితి ఏదో ఉంది, ఇవన్నీ చెప్తున్నారు కానీ నాకేదో స్పష్టంగా కనిపిస్తుంది, ఏమిటి తండ్రి అని అడిగారు ఆయన్ని. అడిగినప్పుడు ఆయన చెప్తారు, అవును యుధిష్ఠిరా, నాలో ఒక తెలియని ఒక బాధ ఉంది, అది ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఏంటి ఆ బాధ అంటే, మీరు చిన్నప్పుడు నేను మీకు విద్యలన్నీ నేర్పించాను, అదే టైంలో రాజ్యం, ఆ యొక్క యుద్ధాలు, ఆ యొక్క పనుల వల్ల మీతోని కౌరవులతోని సరైనటువంటి సమయాన్ని నేను ఇవ్వలేకపోయాను, మీతో కలిసి గడపవలసినటువంటి సమయాన్ని నేను గడపలేకపోయాను. ఒకవేళ నేను ఆ రోజున అది గడిపి ఉంటే ఈరోజు కురుక్షేత్రం దాకా వచ్చి ఉండేది కాదేమో అని నాకు ఆలోచన ఉంది. సో అందుకనే ఆ చిన్నప్పుడు అంత సమయం గడిపి ఉండాల్సింది అని ఆయన పశ్చాత్తాపడుతుంటారనమాట. అంటే ఈ కథ ఏం చెప్తుందంటే, అంతటి గొప్ప వ్యక్తి భీష్ముడు, అలాంటి వ్యక్తి కూడా చనిపోయినటువంటి టైంలో అంత అక్కడ డిసిప్లిన్గా ఉండి పనుల్లో పిల్లల విషయంలో నేను సరైనటువంటి సమయం ఇవ్వలేకపోయానే అని బాధపడినటువంటి సందర్భం అన్నమాట అండి. చాలామంది చాలా డిసిప్లిన్గా ఉంటారు. ఎంత డిసిప్లిన్ అంటే వాళ్ళ పిల్లలతో ఎప్పుడు ఆడుకోవాలనేది కూడా ఏళ్ళ టైం టేబుల్ వేసుకుంటారు. చూడండి, అంటే వాళ్ళది మంచిదే డిసిప్లిన్ అంతా కూడా. పిల్లవాడికి ఆ టైంలో ఇతనితో పేరెంట్స్తో ఇంట్రెస్ట్ ఉందో లేదో ఎలా తెలుస్తుందండి? సో చూడండి, అంటే మంచి ఉద్దేశమే కానీ ఆచరణలో ఎంత ఇది అంటే, పిల్లల విషయం ఏమవుతుందంటే సిరి గారు, ఒకసారి పిల్లలు మన దగ్గరికి వస్తారు, నాన్న లేదా అమ్మ అని వస్తారు. వచ్చినప్పుడు మనం మన పనులన్నీ పక్కన పెట్టి చేయగలిగితే, అంటే అలా 3-4 సార్లు వచ్చినప్పుడు కనీసం 1-2 సార్లు మనం చేయగలిగితే వాళ్ళకి ఆ అప్రోచ్ అలవాటు అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే 2-3 సార్లు అలాగే అయినప్పుడు అసలు మీరు ఇక్కడ ఉన్న మీ వైపు చూడకుండా వెళ్ళిపోతారు పిల్లలు. సో అంటే ఇది కాదేమో, ఇది కాకూడదేమో అనేటువంటి అభిప్రాయం వాళ్ళలో ఏర్పడిపోతుంది అనమాట అండి. ఇది బేజం అండి. సో కాబట్టి పేరెంట్ టైం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదొక గ్రేట్ ఇంగ్రీడియంట్ అనమాట అండి. ఈ యొక్క మొక్క పెరగటానికి గ్రేట్ ఇంగ్రీడియంట్. ఒక్కసారి మనం పూర్వం చూసినప్పుడు ఒక ఇంట్లో పేరెంట్స్ మాత్రమే కాదు, అంటే అప్పుడు బ్యాలెన్స్ చేసుకునేటువంటి వాళ్ళు ఎలాగా, ఇప్పుడు పేరెంట్స్ పనిలో ఉన్నారనుకోండి, గ్రాండ్ పేరెంట్స్ ఉండేవారు. గ్రాండ్ పేరెంట్స్ కూడా పనిలో ఉన్నారనుకోండి, అక్కడ కొంత ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఉండేటువంటి వాళ్ళు. అంటే చిన్నపిల్లల్ని ఒకరి తర్వాత ఒకరు హ్యాండిల్ చేసేవారు. సో అందుకని ఆ ఎఫెక్ట్ వాళ్ళ మీద అంతగా పడేటువంటిది కాదన్నమాట అండి. నాకు తెలిసిన ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మ నాన్న ఇద్దరు వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మెయిడ్ వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఒకరోజు ఏమైందంటే మెయిడ్ రాలా, పిల్లలు వచ్చేసారు, స్కూల్ నుంచి తొందరగా వచ్చేసారు. పేరెంట్స్ ఏమో వాళ్ళ యొక్క జాబ్స్లో ఉన్నారు. నేను ఇప్పుడు పూర్వం గురించి చెప్తాను, ఇప్పుడు సంగతి కాదు. సో అప్పుడు 4 గంటల పాటు పిల్లలు అక్కడే కూర్చుని ఉన్నారు. అప్పుడు కమ్యూనికేషన్ అది లేదు కదండి, వెయిట్ చేయడమే కదా. సో వాళ్ళు కూర్చుని ఉన్నారు. ఆ తల్లి ఏం చేసిందంటే, లేదు
నాకు ఇది ఇంపార్టెంట్ కాదు, పిల్లలు ఇంపార్టెంట్ అని ఆవిడ జాబ్ నెక్స్ట్ మంత్ పని మనిషిని మానిపించేసింది, ఈవిడ జాబ్ మానేసింది. సో అంటే అంత చేయాల్సినటువంటి అవసరం లేదు, కానీ అంటే ఆవిడ యొక్క ఆ రోజు ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రయారిటీ అది. సో మనం దాన్ని తప్పు ఒప్పు అని కాదు నేను అనేటువంటిది. సో అట్లాగే ఇప్పుడు వర్కింగ్ పేరెంట్సే ఎక్కువ మంది ఉంటారు. సో మనం దీన్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం అనేది కాదు, ఉన్నటువంటి సమయంలో ఎంత కేటాయించగలటం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎంత ముఖ్యం అంటే అండి, వాళ్ళు వచ్చేటువంటి ఎమోషనల్ డిస్ట్రెస్ ఉంటుందండి పిల్లలకి, ఇది ఒక షాక్ అబ్జార్బర్ లాంటిది అనమాట అండి. అది లేకపోతే చాలా పిల్లలకి భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. లాంగ్ రన్లో ఏమొస్తాయి అసలు అంటే, ఇప్పుడు ఒకవేళ చిన్నప్పుడు ఇది నెగ్లెక్ట్ చేస్తే ఏమొస్తాయి, ఏం ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది చూస్తేనండి, మొట్టమొదటిగా బ్రేక్ డౌన్ ఆఫ్ ఫ్యామిలీ బాండ్స్ అండి. ఫ్యామిలీ బంధాలకి బ్రేక్ డౌన్ అవుతాయి. మీకు ఎందుకంటే నేను ఇప్పుడు ఇందాక చెప్పాను, పిల్లలు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం సమయం ఇవ్వలేకపోయినా అదొక విషయం, లేదా మనం కసురుకున్నాం అనుకోండి, వాళ్ళ మీద కోపపడ్డాం అనుకోండి, ఇంక రెండోసారి రారు. సో ఎప్పుడైతే రెండోసారి రారో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మనకి మధ్య రిలేషన్ దెబ్బతింటుంది. దెబ్బతిన్నప్పుడు వాళ్ళు అక్కడ జరిగేటువంటి పెద్ద ప్రమాదం, వాళ్ళతో ఓపెన్ కమ్యూనికేషన్ కట్ అయిపోతుందండి. వాళ్ళు షేర్ చేసుకోవడం తక్కువైపోతుంది. ఎప్పుడైతే పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారో ఇక మొత్తానికి కమ్యూనికేషన్ దెబ్బతింటుందండి. మరి కమ్యూనికేషన్ దెబ్బతింటే ఎక్కడ కమ్యూనికేషన్ జరుగుతుంది అంటే తెలియనటువంటి వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ జరుగుతుంది, రైట్? స్ట్రేంజర్స్తో అంటే ఎవరైతే వాళ్ళని వింటున్నారో లేకపోతే వేరే వాళ్ళు బయట వాళ్ళతో కమ్యూనికేషన్ పెరుగుతుంది. అంటే మనతో షేర్ చేసుకోవాల్సినటువంటిది ఆ డిపెండెన్సీ ఏమవుతుందంటే స్ట్రేంజర్స్ దగ్గర డిపెండెన్సీ పెరిగిపోతుంది. ఈరోజు చూడండి, స్ట్రేంజర్స్ దగ్గర డిపెండెన్సీ పెరిగితే వాళ్ళని అర్థం చేసుకోలేకపోతే ప్రస్తుత సమాజం ఎంత దారుణంగా ఉంది. ఇది వరకు ఇంటి నుంచి బయటకు వెళ్ళటం వేరు, ఈ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళటం వేరు. సో ఆ పిల్లలు ప్రతి విషయాన్ని అంత జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి స్థాయికి రాకపోతే చాలా చాలా ప్రమాదాలు కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం, మగవాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి. అది ఇంకా అమ్మాయిల విషయంలో మరింత వల్నరబుల్. ఇక రెండవ సమస్య ఏమిటంటే, ఒక బంధాల గురించి ఒకటి చెప్పాం లాంగ్ రన్లో, రెండోది ఎమోషనల్ డిస్ట్రెస్, నేను ఇందాక చెప్పినటువంటిది. సో ఎమోషన్ అనేటువంటిది మిక్స్ అండి. లైఫ్లో ఎప్పుడు కూడా ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎమోషన్ అండి. అది అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ అప్ అండ్ డౌన్ జరిగేటప్పుడు మరి అక్కడ అబ్జర్వ్ ఎక్కడ జరుగుతుంది అంటే పేరెంట్స్ దగ్గర జరుగుతుందండి. చిన్నపిల్లలకి కొంచెం పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి ఇంకా పేరెంట్ దగ్గర నుంచి తగ్గి వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకోగలుగుతారు ఆ ఎమోషన్స్ని. ఇది ఒక క్రమం. సో మరి ఎప్పుడైతే ఇక్కడ మీరు కట్ చేశారో అదేమవుతుందంటే షాక్ అబ్జార్బర్ పోతుంది. ఎప్పుడైతే షాక్ అబ్జార్బర్ పోయిందో ఆ ప్రెషర్ అంతా ఎవరి మీద పడుతుంది? పిల్లల మీద పడుతుంది. ఎప్పుడైతే పిల్లల మీద పడిందో వాళ్ళు రెగ్యులేట్ చేసుకోలేకపోతారు. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత రెగ్యులేట్ చేసుకోవడం వేరు, చిన్నప్పుడు రెగ్యులేట్ చేసుకోవడం వేరు. అక్కడ ఆ స్థాయిలో అంత సామర్థ్యం ఉండదు. ఇది సెకండ్ అనమాట అండి. ఇక మూడవదండి, మోర్ డిపెండెన్స్ ఆన్ సోషల్ మీడియా. ఎన్ని చూస్తున్నామండి, కథలుగా వింటున్నాం. ముక్కు ముఖం తెలియదు. వీళ్ళు ఎలా అటాచ్ అవుతారు చెప్పండి, ఒక్క నిమిషం చెప్పండి. సో ఖచ్చితంగా ఆ పేరెంటల్ క్వాలిటీ టైం తగ్గినటువంటి కేసెస్లోనే ఇలాంటి కేసెస్ ఎక్కువ ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. ట్రూ సార్. ఎక్కడైతే ల్యాక్ అవుతుందో ఆ ల్యాక్ని ఎవరో ఒక్కరు వచ్చి ఆ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు. అది మనకి మిస్యూజ్ గాను ఇలాంటి ఎక్కువగా మనమైతే చూస్తూ ఎన్నెన్నో కథలు వింటున్నాం కదండి, చూస్తూ ఉన్నాం కదా. అదే ఎలా జరిగింది అంటే ఇదిగో ఇలాగా జరుగుతుంది. ఇక లాస్ట్ది అండి, హై ఛాన్సెస్ ఆఫ్ రైజింగ్ అండ్ నెగటివ్ బిహేవియర్ అండి. నెగటివ్ బిహేవియర్ పెరగటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి. సో కాబట్టి పేరెంటల్ టైం అనేటువంటిది ఎంత ముఖ్యం అంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అని చెప్తాను నేను. మన ఆస్తులు, అధికారాలు, రైట్, సౌకర్యాలు అన్నిటికన్నా కూడా మించినటువంటిది పేరెంటల్ టైం, ఆ క్వాలిటీ టైం. సో ఆ క్వాలిటీ టైం ఇచ్చినప్పుడే మీరిచ్చిన సౌకర్యాలు, మీరిచ్చినటువంటి ఏ కంఫర్ట్స్ అయినా సరే సార్థకత వస్తుందండి. కాబట్టి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇది అతి ముఖ్యమైనటువంటిది. ఇదివరకల్లాగా షేర్ చేసుకోవడానికి గ్రాండ్ పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర లేరు. సో కాబట్టి మరింత ఎక్కువ బాధ్యత ఆ పేరెంట్స్ మీదే ఉంది. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేటువంటిదే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం అండి. ట్రూ సార్. నిజంగా ఏ రిలేషన్షిప్లో అయినా
అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కావచ్చు, లేదంటే పేరెంట్ రిలేషన్షిప్లో కావచ్చు, మనం చూసుకున్నట్లయితే ఎవరికైనా మనం ఇచ్చేది ఒక బెస్ట్ గిఫ్ట్ ఏంటి అంటే సమయం. దానికి మనము వాల్యూ కట్టలేం, బికాస్ ఒక్కసారి పోయింది అంటే మళ్ళీ రాదు కాబట్టి. అలాంటిది అంటే పిల్లోడు ఎదుగుతున్న సమయంలో కనుక మనం కరెక్ట్గా వాడికి టైం ఇచ్చి కరెక్ట్గా గైడ్ చేయకపోతే వాడి ఫ్యూచర్ మీద మీరు చెప్పినట్టుగా ఆ పారామీటర్స్ ఎఫెక్ట్ అవ్వడమే కాకుండా ఫ్యూచర్లో వాడు సస్టైన్ అవ్వడానికి చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తారు. అది మాత్రం 100% కరెక్ట్. సో ఇప్పటి నుంచైనా ఈ వీడియో ఉద్దేశం కూడా పిల్లలు ప్రొఫెషనల్గా తల్లిదండ్రులు బిజీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకంటూ కొంచెం సమయాన్ని కనుక మనం కేటాయిస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.